ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం మందులు ఇస్తున్న కారణంగా రోగులు ఎన్నో దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందుల గురించి బీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి సోమవారం పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరఫరా చేస్తున్న కొన్ని మాత్రలు, సిరప్లు నాసిరకంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. సాధారణంగా ఇటువంటి మందులను ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు తీసుకోరు. మరి ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీల ఫార్మసిస్టులు ఎలా అంగీకరిస్తున్నారో అర్థం కావడం లేదు. వీరు కనీసం రోగుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోరు. పై అధికారులకు ఫిర్యాదు చేయడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఎలర్జీ నివారణకు గాను ఉపయోగించే లివోసిట్రజిన్ సిరప్ మూత ఒకసారి ఓపెన్ చేశాక ఎంత ప్రయత్నించినా టైట్ అవ్వడం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి సిరప్ వాడే ముందు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని మందు సీసా మీద ముద్రించి ఉండడం తెలిసిందే. కానీ మూత టైట్ అవ్వని కారణంగా షేక్ చేస్తే సిరప్ లీక్ అవుతుందని సదరు రోగులు వాపోతున్నారు. దగ్గు నివారణకు వాడే ఆంబ్రాక్సెల్ సిరప్ కూడా ఇదే కదా. అలాగే లివోసిట్రజిన్ తదితర మాత్రల స్ట్రిప్స్ మీద ఉండే ఎక్స్పైరీ తేదీలు స్పష్టంగా కనిపించడం లేదని ఎంతో మంది గగ్గోలు పెడుతున్నా సరే పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇలాంటి మాత్రలను మెడికల్ స్టోర్స్ యజమానులు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరనే చెప్పాలి. ప్రభుత్వం ప్రజాధనం వెచ్చించి మెడికల్ కంపెనీల వద్ద కొనుగోలు చేస్తున్న మందుల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఏపీ ఎంఐడిసి అధికారులకు ఎంతమంది ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. మరి జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. దాని గురించి అని సిడిఎస్ సంబంధించిన ఎంఎస్ఐడిసి ఇంజనీర్ వాళ్ళు ఉంటారు. ఆ విషయమే మనము వాళ్ళకి తెలియపరిచి ఇటువంటి స్టాక్ రాకుండా కొద్దిగా నాణ్యత గల స్టాక్ వచ్చేటట్టు చూసి ఏర్పాటు చేస్తాం. ఫార్మసిస్టులు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఇది ఏంటంటే ఎక్స్పైరీ డేటు కానీ లేకపోతే ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ నుంచి మన సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కి సప్లై చేస్తారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ వాళ్ళు ఇండెంట్ పెట్టుకొని మన డాక్టర్స్ తెచ్చుకుంటారు. మన దగ్గర అయితే ఈ కంప్లైంట్స్ రాలేదు. నేనైతే ఇది మన సిడిఎస్ దృష్టికి తీసుకువెళ్ళి దాని గురించి నేను అడుగుతాను, మీకు తెలియపరుస్తాను. ఓకే.